నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. దేశంలోనే బీఎస్సీ అగ్రికల్చర్ కి ఐసీఏఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు కాలేజీలు అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందులో రైజోన్ యూనివర్సిటీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దాని గురించి చర్చించడానికి మనతో వీసోర్స్ సంస్థ నుంచి సిఇఓ నాగేంద్ర గారు అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ అక్రమ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడే కంటే ముందు రైజోన్ యూనివర్సిటీకి సంబంధించిన ఏవి చూద్దాం. స్మార్ట్ ఫార్మింగ్ వ్యవసాయం యొక్క భవిష్యత్తుకి ఇదే ముఖ్యమైనది. 21st సెంచరీలోని ఫార్మర్స్ జీపీఎస్, సాయిల్ స్కానింగ్, డేటా మేనేజ్మెంట్ ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీస్ ని యాక్సెస్ చేశారు. ఆలోచనల పాఠశాలకి మీకు సుస్వాగతం. ఇక్కడి జ్ఞానం మరియు సౌకర్యాలు మీ విజయానికి మెట్లుగా నిలుస్తుంది. 200 ఎకరాల విస్తీర్ణంలో మీకు కావలసిన విధంగా క్యాంపస్ ని నిర్మించారు. ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సులన్నీ ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడి అత్యుత్తమ విద్యా బోధన మీ కలలన్నిటినీ నిజం చేస్తుంది. యూనివర్సిటీలో రౌండ్ ద ఇయర్ యాక్టివిటీస్, అకాడమిక్ ఇంకా కో కరికులర్ ఉండేలా మేము చూసుకుంటాం. ఇక్కడి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకి లేటెస్ట్ డెవలప్మెంట్ మీద అత్యుత్తమ విద్యని అందిస్తారు. స్కిల్స్ ని పెంచుకోవడానికి ఈ యూనివర్సిటీ మీకు అన్ని విధాలలో సహకరిస్తుంది. నమస్కారం అక్రమ్ గారు. నమస్కారం నాగేంద్ర గారు. అక్రమ్ గారు, ముందుగా చెప్పండి, బీఎస్సీ అగ్రికల్చరల్లో జాయిన్ అవ్వాలి అని అంటే గుర్తింపులు ఏంటి కావాల్సినవి? ఇప్పుడు ఏ యూనివర్సిటీ అయినా కానీ స్టూడెంట్స్ కానీ చూసుకోవాల్సింది ఏంటి అంటే బీఎస్సీ అగ్రికల్చర్కి మన ఇండియాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. దట్టు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నా కానీ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ అయి ఉంటే కనుక వాళ్ళకి ఫ్యూచర్లో పీజీ ఆపర్చునిటీస్లో కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి, ప్రైవేట్ జాబ్స్లో కానివ్వండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు జాబ్స్ అనేవి పొందడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. అదే కాబట్టి మెయిన్గా చూసుకోవాల్సింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ చూసుకుంటే స్టూడెంట్ హ్యాపీగా చదువుకోవచ్చు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీలోకి ఎంటర్ అవ్వాలన్నా ఎంటర్ అవ్వచ్చు. దాంతోపాటు గవర్నమెంట్ జాబ్ సెక్టార్లో మనందరికీ తెలిసిన విధంగా ఐసీఏఆర్ అనేది చాలా వరకు కొన్ని జాబ్స్కి తప్పనిసరి చేస్తున్నారు. ఈవెన్ పీజీ చేయడానికి కూడా ఐసీఆర్ అనేది తప్పనిసరి చేస్తున్నారు. కాబట్టి ఐసీఆర్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్కి వెళ్తే కనుక స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా చదువుకోవచ్చండి. అదే మనందరికీ తెలిసిన విషయమే అగ్రికల్చర్ బీఎస్సీ అనేది చాలా డిమాండెడ్ కోర్స్ కూడా. ఎంబీబీఎస్ తర్వాత చూసుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ చాలా డిమాండెడ్ కోర్స్ అండి. కాబట్టి మన పిల్లలు ఎవ్రీ ఇయర్ అంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా రాష్ట్రాలకు వెళ్తున్నారు. అంటే లైక్ మహారాష్ట్ర కానివ్వండి, అదేవిధంగా ఢిల్లీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఇలా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి మన ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. సో అందులో చూసుకుంటే ఐసీఏఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నిటిలో ఓన్లీ కేవలం 9 యూనివర్సిటీస్కి మాత్రమే గుర్తింపు ఇవ్వడం జరిగిందండి. ఆ 9 యూనివర్సిటీస్లో రాయ్సోనీ యూనివర్సిటీ ఒకటి. సో రాయ్సోనీ యూనివర్సిటీకి మేము అఫీషియల్ పార్ట్నర్స్ అండి. కాబట్టి రాయ్సోనీ యూనివర్సిటీకి ఎవరైనా వెళ్ళాలనుకున్న విద్యార్థులను మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. నాగేంద్ర గారు, మీరు చెప్పండి, బీఎస్సీ అగ్రికల్చరల్ కోర్సు వివరాల గురించి చెప్పండి. అండ్ అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి బీఎస్సీ అగ్రికల్చరల్కి? ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి ఏంటంటే వాళ్ళ డ్రీమ్ కోర్సెస్ కొన్ని వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటారండి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్. ఇప్పుడు వెన్ కమింగ్ టు కొంతమంది స్టూడెంట్స్ మెడిసిన్ కోరుకుంటారు. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కొంచెం లిమిటెడ్ పీరియడ్లో డ్యూరేషన్ ఎక్కువ ఉండకుండా తక్కువ 4 ఇయర్స్లోనే కంప్లీట్ అయిపోయే విధంగా మంచి కోర్స్ అంటే కంప్లీట్ అయిపోయిన వెంటనే స్టూడెంట్ ఒకసారి అవుట్ పాస్ అయిన వెంటనే ఒక 10 మందికి ఉపయోగపడే కోర్స్. అండ్ మన ఇండియన్ అందరికి తెలిసిన విషయం అది, మొత్తం ఇండియన్ గవర్నమెంట్ అంతా కూడా ప్యూర్లీ ఇండియా ఈజ్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం. కాబట్టి మన ఇండియా అనేది ఎవరైనా స్టూడెంట్స్ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకోవాలని చెప్పి డ్రీమ్ కోర్స్ లాగా వాళ్ళు అనుకుంటే మనకు జీహెచ్ రాయ్సోనీ యూనివర్సిటీ ఏదైతే ఉందండి ఇప్పుడు మన యూనివర్సిటీ, ఇట్ ఈస్ డైరెక్ట్లీ అఫీషియల్లీ అక్రెడిటెడ్ అండర్ ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ మన జీహెచ్ రాయ్సోనీ యూనివర్సిటీ. ట్రాన్స్పోర్టేషన్లో కూడా ట్రావెలింగ్లో కూడాను వెరీ నియర్ బైలో అంటే లైక్ మనకు నాగ్పూర్కి దగ్గరలో ఎంత జర్నీ ఏమి ఎక్కువ లేకుండా మ్యాక్సిమం 6 అవర్స్ జర్నీలో ఇక్కడ నుంచి స్టూడెంట్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే 6 అవర్స్ జర్నీలో మనం అక్కడ యూనివర్సిటీకి రీచ్ అయ్యే విధంగా కూడా యూనివర్సిటీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా. అండ్ వెన్ కమింగ్ టు ఇందాక మీరు అడిగిన దాంట్లో జాబ్ సెక్టర్స్, అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఏ జాబ్ సెక్టర్స్కి వెళ్ళాలనుకుంటే చాలామందికి ఐడియా ఉంది దీని మీద. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సెక్టార్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ జాబ్స్ ఉంటాయి,
అండ్ బ్యాంకింగ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు ప్రైవేట్ సెక్టార్స్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెన్ కమింగ్ టు ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్లో చూసుకుంటే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అని చెప్పి, తర్వాత ఫీల్డ్ ఆఫీసర్స్ అని చెప్పి బ్యాంకులలో, అండ్ వెన్ కమింగ్ టు సాయిల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్స్లో, సీడ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్స్లో, అగ్రికల్చర్ డెవలప్మెంట్లో అండ్ రూరల్ డెవలప్మెంట్లో, ఫార్మ్ మేనేజ్మెంట్లో, ఫీల్డ్ మేనేజ్మెంట్లో, ఇలా స్టేట్ గవర్నమెంట్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మన స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి ఆపర్చునిటీస్ గవర్నమెంట్లో. అండ్ వెన్ కమింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు మన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఒక్కొక్క స్పైసెస్కి దానికి తగ్గట్టుగా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఉంది. వెన్ కమింగ్ టు మనకున్న ఐడియాలో చూసుకుంటే ఇక్రిసాట్ ఉంది మనకు పటాన్చెరులో, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్ అండ్ ఇక్రిసాట్, క్రీడా అని చెప్పి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్ మాలిక్యులర్ బయాలజీ ఎన్జిఆర్ఐ, తర్వాత సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ రాజమండ్రి. ఇలా కొన్ని వేల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. అందులో కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ లాగానో, లేదంటే సాయిల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్స్లోనో, తర్వాత సీడ్ సర్టిఫికేషన్స్లోనో, డ్రైల్యాండ్ అగ్రికల్చర్లోనో, ఇలా ఆపర్చునిటీస్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మన అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నవి. అండ్ వెన్ కమింగ్ టు బ్యాంకులో అయితే ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటాయి. బ్యాంకింగ్లో ప్రతి బ్యాంకులో కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఏదైనా ఫార్మర్కి లోన్ కావాలన్నా, లేదంటే క్రాప్ లోన్ తీసుకోవాలనుకున్నా కూడాను ఆ లోన్ అష్యూర్ చేసేది ఫీల్డ్ ఆఫీసర్స్ అండి. ముందు ఫీల్డ్ మీదకి వచ్చి వెరిఫై చేసేవాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్స్. వెన్ కమింగ్ టు ఇంకా మనకు ప్రైవేట్ జాబ్స్ అయితే నెంబర్ ఆఫ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ వెన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో కొన్ని మనం మాట్లాడుకుంటే మనకు సింజెంటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మొన్సాంటో, ర్యాలీస్, బేయర్, మైకో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇలా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ డిపెండెంట్ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అంటే ఒక్కసారి అగ్రికల్చర్ బీఎస్సీ 4 years కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ ఒకవేళ జాబ్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ ఏదైనా వెతుక్కుంటే స్టూడెంట్ ఎవరైనా కూడా అగ్రికల్చర్ బీఎస్సీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కోర్స్ అండ్ వెరీ ప్రొఫెషనల్ కోర్స్. ఎందుకంటే ఏ డిగ్రీ చదివినా కూడాను 10 మందికి మన వల్ల అవసరం పడాలి తప్పించి ఒక 10 మంది అవసరం మనకు పడితే మాత్రం మనం వాల్యూ లేనట్టే లెక్క ఏ కోర్స్ చదువుకున్నా కూడాను. అదే వెన్ కమింగ్ టు అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న స్టూడెంట్కి ఏంటంటే ఒక 10 మెంబర్స్కి ఇది ఉపయోగపడే కోర్స్. అసలు ఫార్మర్స్కి కొత్త ఐడియాస్ ఇవ్వడం కానివ్వండి, కొత్త టెక్నిక్స్ డెవలప్ చేయడం కానివ్వండి, కొత్త ఇరిగేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడంలో అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళ అవసరం ఎంతైనా మన ఇండియన్ గవర్నమెంట్కి ఉంది. అండ్ అప్కమింగ్ డేస్లో జనాభా పెరుగుతున్న కొద్దీ ఫుడ్ అవసరం ఎక్కువ పడుతూ ఉంటుంది. అది ఎక్కువ ఫుడ్ అవసరం పడుతున్నప్పుడల్లా కూడా ప్రతి ఒక్కరు ఫార్మర్స్ వైపే చూస్తారు. కానీ ఫార్మర్స్కి మాత్రం అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్సే కొత్త ఐడియాస్ ఇస్తే వాళ్ళు కొత్త విధంగా అంటే ఉన్న తక్కువ భూమిలోనే ఎక్కువ కల్టివేషన్ చేయాలనుకుంటే మాత్రం అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళ అవసరం నిజంగా ఎంతైనా ఉంది మన ఇండియన్ గవర్నమెంట్కి. సో అగ్రికల్చర్ బీఎస్సీ అనేది లిటరల్లీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా జాబ్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కొన్ని వేల ఆపర్చునిటీస్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నిటికీ కూడా ఎక్కడ తేడా జరగకుండా అన్ని జాబ్స్లలో మనం సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపు ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా ఉండాలంటే మాత్రం ఐసీఆర్ గుర్తింపు ఉండాలండి. ఈ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ ఏదైతే ఉందో అది మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా అఫీషియల్గా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో చదువుకుంటే మాత్రం స్టూడెంట్కి స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, ప్రైవేట్లో కానివ్వండి, బ్యాంకింగ్లో కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు ఇమీడియట్ జాబ్ ఆపర్చునిటీస్ పొందడానికి ఆపర్చునిటీ ఉన్న యూనివర్సిటీ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ అండి. ఎస్ అక్రమ్ గారు, మీరు చెప్పండి జీహెచ్ రాయసోని యూనివర్సిటీ గురించి చెప్పండి అండ్ దాని ప్రత్యేకతలు ఏంటి? జీహెచ్ రాయసోని యూనివర్సిటీ విషయానికి వస్తాయండి. మనకి యూనివర్సిటీ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర బార్డర్కి నియర్ బై, అంటే మనకి నాగ్పూర్కి ఒక 1 hour జర్నీ అండి. ఇందాక సార్ చెప్పినట్టుగా మనం మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ అనేది మనం యూనివర్సిటీకి రీచ్ అవుతాం. ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణలో ఏ లొకేషన్ నుంచి చూసుకున్నా కానీ మనకి ట్రైన్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, కనెక్టివిటీ ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా పేరెంట్స్ వెళ్ళాలనుకున్న మధ్యలో కూడా వాళ్ళకి ఈజీగా వెళ్ళి వాళ్ళు వెళ్ళడానికి అనేది వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయండి. ట్రావెలింగ్లో మనకి చాలా బెస్ట్ లొకేషన్ అండి ఈ యూనివర్సిటీ ఏదైతే లొకేట్ చేస్తుందో. సో ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే వీళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 1996లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి వీళ్ళు చాలా కాలేజెస్ని రన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా అగ్రికల్చర్ బీఎస్సీకి ఒక ఎజెండాగా పెట్టుకొని ఒక యూనివర్సిటీని స్థాపించాలనే ఉద్దేశంతో, అంటే ఈ యూనివర్సిటీలో వేరే కోర్సులు కూడా ఉన్నాయండి, కానీ అగ్రికల్చర్కే ప్రియారిటీ ఇస్తూ వీళ్ళు ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరిగింది. అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి. లైక్ మనకి హైడ్రోపోనిక్స్ కానివ్వండి, ఏరోపోనిక్స్ కానివ్వండి,
దాంతోపాటు వర్టికల్ ఫార్మింగ్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి స్టూడెంట్కి టీచింగ్ చెప్తున్నారు. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వచ్చిన అందరూ ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ కూడా పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఈ విధంగా ఫ్యాకల్టీలో చూసుకున్నా లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీని వాడడంలో కానివ్వండి, లేకపోతే ల్యాబొరేటరీస్ చూసుకున్నా యాజ్ ఫర్ మన ఇండియన్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఐకార్ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు ఫిఫ్త్ డీన్ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ వీళ్ళు మొత్తం ల్యాబొరేటరీస్ని కానివ్వండి, లేకపోతే ఫ్యాకల్టీని కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, A to Z కూడా వీళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. అందువల్లే దీనికి ICR అనేది కూడా గుర్తింపు అనేది రావడం జరిగిందండి. సో అగ్రికల్చర్లో వీళ్ళు కావాల్సిన ఫెసిలిటీస్ని అందిస్తూ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీగా రాయసోని యూనివర్సిటీ అనేది గుర్తింపు పొందిందండి. ఎస్ నాగేంద్ర గారు ముందుగా చెప్పండి ఫైనల్గా కావాల్సింది ప్లేస్మెంట్స్, ఎక్కడ ప్లేస్ అయ్యారు, ఎలాంటి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అనేసి. అయితే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనకు GH రాయసోని యూనివర్సిటీ మనం చూసుకున్నా కూడా వాటి ప్లేస్మెంట్ రికార్డ్స్లో చూసుకుంటే 80% పైన స్టూడెంట్స్, అంటే ఎబో 80%, ఒక 100 మంది చదువుకుంటే 80 మంది డైరెక్ట్గా క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో, అంటే వీళ్ళకు ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో, అంటే 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో వీళ్ళకు కంపెనీ రిక్రూట్మెంట్స్కి యూనివర్సిటీకి వాళ్ళు రావడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇందా మీకు చెప్పిన కొన్ని కంపెనీస్ కూడా ఈ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆ కంపెనీస్లో ఏంటంటే స్టూడెంట్స్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని స్టూడెంట్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అండ్ వాళ్ళ టాలెంట్ ఏ విధంగా ఉంది, యూనివర్సిటీ వరకు హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. లేకుంటే ఇప్పుడు ICR 5th డీన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తున్నారో యూనివర్సిటీ ఏవైతే ల్యాబ్స్, ఎన్ని ల్యాబ్స్ కావాలి, ఎంత ఫీల్డ్ కావాలి, అండ్ ప్రొఫెసర్స్ రేషియో ఎలా ఉండాలి, స్టూడెంట్ రేషియో, ప్రొఫెసర్ రేషియో ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు పెట్టిన రికమెండేషన్స్కి సరితూగే విధంగా ఉంది కాబట్టే ఈ యూనివర్సిటీకి ICR గుర్తింపు ఉంది. కాబట్టి యూనివర్సిటీ తరఫు నుంచి ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేయాలో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉంటున్నవి. బట్ వెన్ కమింగ్ టు స్టూడెంట్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ యూనివర్సిటీ వాళ్ళ వరకు ఏంటంటే స్టూడెంట్ కొద్దిగా ఇంట్రెస్ట్తో వెళ్ళినా కూడాను పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్తోని, పర్ఫెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి అన్నీ నేర్చుకొని స్టూడెంట్ బయటికి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా క్యాంపస్ రిక్రూట్మెంట్స్లోనే ఫైనల్ ఇయర్లోనే వీళ్ళకు అవుట్ పాస్ అవ్వకముందే క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో 80% క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఫర్ అగ్రికల్చర్ BSc యాజ్ ఎ ఫ్రెషర్గా రికార్డ్ అవ్వడం జరిగిందండి. అంటే యాక్చువల్గా 80% ప్లేస్మెంట్స్ అనేది లిటరల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఏ అగ్రికల్చర్ BSc యూనివర్సిటీ మీరు చూసుకున్నా ఉన్నవే చాలా లిమిటెడ్, ICR అఫీషియల్ అక్రెడిటెడ్ ఉన్న యూనివర్సిటీస్ చాలా లిమిటెడ్ యూనివర్సిటీస్. అంత లిమిటెడ్ యూనివర్సిటీస్లో కూడాను ఇన్ని కంపెనీస్లో రిక్రూట్మెంట్ అవ్వడము అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ సెలెక్ట్ అవ్వడం అని చెప్పంటే ఇట్ ఈస్ ఇది నార్మల్ కాదండి ఆ విషయం. ఏ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకున్నా కూడా అగ్రికల్చర్ BSc ప్లేస్మెంట్స్లో మాత్రం ఫైనల్ ఇయర్లో వీళ్ళకు నెంబర్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ ఉంది. ఆల్మోస్ట్లీ ఇండియన్ నేషనల్ కంపెనీస్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ చూసుకుంటే 28 కంపెనీస్తోని మన ఈ యూనివర్సిటీకి టైఅప్ అయి ఉందండి. ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందే స్టూడెంట్కి క్యాంపస్ రిక్రూట్మెంట్లో 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే వీళ్ళకి రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి. అండ్ 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అండి విత్ ద ప్యాకేజ్ ఆఫ్ 6.2 lakhs per year. అంటే ఫ్రెషర్కి అగ్రికల్చర్ BSc కంప్లీట్ అయిన వెంటనే 6,20,000 6,20,000 శాలరీ ప్యాకేజ్తోనే సింజెండా గ్రూప్ ఆఫ్ కంపెనీ మొన్సాంటోలో కూడా వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఎస్ అక్రమ్ గారు చెప్పండి, ఇక్కడ నుంచి పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, అక్కడ ఎలా ఉంటారు, ఏంటి హాస్టల్ ఫెసిలిటీ, అకామిడేషన్ ఎలా ఉంటుంది అనేసి. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి విత్ ఇన్ ద క్యాంపస్ చూసుకుంటే రాయసోని యూనివర్సిటీలో గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది అందించడం జరుగుతుందండి యూనివర్సిటీ వాళ్ళు. దానికి తోడుగా ఫుడ్ విషయానికి వచ్చినా కానీ మన తెలుగు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో క్యాంపస్ లోపల స్టూడెంట్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఎక్కడికి బయటికి వెళ్ళకుండా క్యాంపస్ లోపల వాళ్ళు హ్యాపీగా చదువుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళకి ఏదన్నా ఉన్నా వాళ్ళ క్యాంపస్లోనే వాళ్ళకి అవైలబుల్గా ఉందండి. సో పేరెంట్స్ విజిట్ చేయాలనుకున్నా కానీ ఎప్పుడైనా విజిట్ చేయాలంటే వాళ్ళు విజిట్ చేయడానికి కూడా మనకి నియరెస్ట్ లొకేషన్ కాబట్టి విజిట్ చేయవచ్చండి. సో హాస్టల్ కానీ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రాబ్లం లేదు. దాంతోపాటు మన ఆంధ్ర తెలంగాణ నుంచి చూసుకుంటే వందలాది మంది స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ చదువుతున్నారండి. నాగేంద్ర మీరు చెప్పండి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరైతే GH రాయసోని అంటే అగ్రికల్చర్ BSc వాళ్ళ డ్రీమ్ కోర్స్ లాగా పెట్టుకొని మంచి యూనివర్సిటీకి వెళ్ళి విత్ అన్ని గుర్తింపులు, ఎక్కడ కూడా గుర్తింపులు వాళ్ళు ఇబ్బందులు కాకుండా పర్ఫెక్ట్ యూనివర్సిటీ విత్ ఆల్ ద గవర్నమెంట్ అప్రూవల్స్తో కావాలనుకుంటే GH రాయసోని యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి అడ్మిషన్ మీరు తీసుకోవాలనుకుంటే టోటల్ ఆల్ ఓవర్ ఇండియాకి
అఫీషియల్ రిప్రజెంటేటివ్ వీసోర్స్ అండి. మీకు మన ఆఫీసెస్ వచ్చేసి దిల్షుక్ నగర్ హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది. దిల్షుక్ నగర్ హైదరాబాద్కి వస్తే డైరెక్ట్ నేనే మీకు కలుస్తానండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలని నేను మీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ వెన్ కమింగ్ టు మనకు విజయవాడలో బెన్ సర్కిల్లో మన ఆఫీస్ ఉండడం జరిగింది. అండ్ మన తిరుపతిలో వచ్చేసి లక్ష్మీపురం కాలనీలో మన ఆఫీస్ ఉంది, లక్ష్మీపురం సర్కిల్లో మన ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు వైజాగ్ వచ్చేసి ఎంవిపి కాలనీలో మన ఆఫీస్ ఉండడం జరిగిందండి. ఎవరైనా స్టూడెంట్స్ మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఈ యూనివర్సిటీకి జీహెచ్ రాయసోని యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మన ఆఫీసెస్కి అప్రోచ్ అవుతే యూనివర్సిటీ డీటెయిల్స్ అండ్ యూనివర్సిటీ అప్రూవల్ లెటర్స్ అండ్ యూనివర్సిటీ పర్మిషన్స్ అండ్ వెన్ కమింగ్ టు ఆ యూనివర్సిటీ ఫీల్డ్ ఎలా ఉండిద్ది, ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ 200 ఎకర్స్లో యూనివర్సిటీ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉండడం జరిగిందండి. ప్లస్ యూనివర్సిటీ టైఅప్స్ గురించి మనం మాట్లాడుకున్నా కూడాను నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, ఆస్ట్రేలియాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్తోని నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లైక్ ఆస్ట్రేలియాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్తోనే యూనివర్సిటీ టైఅప్ అయింది. అండ్ వెన్ కమింగ్ టు నెదర్లాండ్స్లో, మలేషియాలో అండ్ మన ఇండియాలో కూడా బారామతి, అందరికి తెలిసిన బారామతి అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్తో కూడా యూనివర్సిటీ టైఅప్ అయి ఉందండి. స్టూడెంట్కి ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ ప్రోగ్రామ్స్ కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయిన యూనివర్సిటీ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ. ఇప్పుడు మనకు ఈఎల్పి ప్రోగ్రామ్ అని చెప్పి ఉండిద్దండి. మామూలుగా అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్కి ఫైనల్ ఇయర్లో రావే ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది, రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పెరిమెంటల్ లర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్లో ఏంటంటే 17 సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ పౌల్ట్రీ కానివ్వండి, డైరీలో కానివ్వండి, లేదంటే మనకు ఫార్మ్ మేనేజ్మెంట్లో కానివ్వండి, లేదంటే మన లైక్ మష్రూమ్ కల్టివేషన్లో, సీడ్ ప్రొడక్షన్లో, ఇలా చాలా డిపార్ట్మెంట్స్లో వీళ్ళకు ట్రైనింగ్ తీసుకోవాలి. వీళ్ళు ఒక 6 months 2 modules ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీలో 17 సబ్జెక్ట్స్ మీద కూడాను వీళ్ళకి మాడ్యూల్స్ టైంలో 2 సబ్జెక్ట్స్ మీద వీళ్ళకు ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 6 monthsకి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్ అంటారండి. ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్న యూనివర్సిటీ కాబట్టే మన యూనివర్సిటీకి ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అఫీషియల్గా గుర్తింపు పొందడానికి ఆపర్చునిటీ వచ్చిందండి. అండ్ ఇప్పుడు యూనివర్సిటీ అడ్మిషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్గా ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకోవాలనుకున్న వాళ్ళకు చాలా రీజనబుల్ ఫీజులో అండ్ అందరికీ అఫోర్డబుల్ ఫీజులో యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందండి. 75,000 రూపీస్ పర్ 6 months. అంటే సెమిస్టర్కి 75,000 రూపాయలు పేమెంట్ చేసుకుంటే సరిపోయింది. అంటే సంవత్సరానికి 1,50,000 రూపాయలు. అంటే ఓవరాల్గా 6 lakhs టోటల్ 4 yearsకి అగ్రికల్చర్ బీఎస్సీ కాబట్టి 75,000 పర్ సెమిస్టర్, 1,50,000 పర్ ఇయర్, టోటల్ 6 lakhsలో మొత్తం మీకు అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ అయిపోయే విధంగా ప్రతి స్టూడెంట్కి అఫీషియల్ ఐసీఆర్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ చదువుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడాను ఇండియా లెవెల్లో మీరు మొత్తం వెరిఫై చేసుకున్నా కూడా వెరీ అఫోర్డబుల్ ఫీజులో, వెరీ రీజనబుల్ ఫీజులో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ జీహెచ్ రాయసోని యూనివర్సిటీ అండి. మీరు మన ఆఫీస్ ఇందాక నేను చెప్పిన ఆఫీసెస్కి మీరు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవుతే ఈ యూనివర్సిటీ కూడా మేము అడ్మిషన్ చేయడం జరిగిద్దండి. ఇప్పుడు ఆల్రెడీ మేము చాలా అడ్మిషన్స్ కంప్లీట్ చేసాం. జీహెచ్ రాయసోని యూనివర్సిటీ చాలా అడ్మిషన్స్ అయిపోయాయండి. కొన్ని లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నవి. ఎవరైతే స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో January 25th ఈజ్ ద లాస్ట్ డేట్ అండి. ఈ అడ్మిషన్స్ అగ్రికల్చర్ బీఎస్సీ 2021కి, నాట్ 2022, 2021కి డైరెక్ట్ అడ్మిషన్స్ ప్రజెంట్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నవి. అది మీకు January 25th ఈజ్ ద లాస్ట్ డేట్. మేము ఇంకోటి ఏం చేస్తామంటే మన విజయవాడ నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మన హైదరాబాద్ నుంచి బస్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు అప్కమింగ్ వీక్లో ఎవ్రీ 7 daysకి ఒకసారి మేము ఇక్కడ మన వీసోస్ తరఫు నుంచి ఒక బస్ ప్రొవైడ్ చేస్తాం యూనివర్సిటీ విజిట్కి. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో మేము బస్ ప్రొవైడ్ చేస్తామండి. వెడ్నెస్డే థర్స్డే వరకు ఉంటుంది అవైలబిలిటీ. ఎవరైతే మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో అండ్ యూనివర్సిటీ డైరెక్ట్గా చూసి మేము అక్కడే పేమెంట్ చేసుకుందామన్నా కూడా మేము ఆపర్చునిటీ ఇస్తున్నామండి. యూనివర్సిటీ మీరు డైరెక్ట్గా చూసుకొని ఆ తర్వాత ల్యాబ్స్, ఫెసిలిటీస్, ప్రొఫెసర్స్ తోటి కలవడము, కమ్యూనికేట్ అయ్యి అక్కడ ఫీల్డ్ వర్క్ ఎలా ఉంది అవన్నీ కనుక్కున్న తర్వాత నచ్చితే మీరు అక్కడే అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మనం బస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో, చూడాలనుకున్న యూనివర్సిటీ చూడాలనుకున్నా, అక్కడ స్టూడెంట్స్తో మీరు మాట్లాడాలనుకున్నా, అన్ని తెలుసుకోవాలనుకున్నా కూడాను నెక్స్ట్ వీక్ మనం బస్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి తెలంగాణ నుంచి అయితే హైదరాబాద్ నుంచి, దిల్షుక్ నుంచి బస్ మూవ్ అవుద్ది. వెన్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ నుంచి మూవ్ అవుతుందండి బస్సు. అక్కడికి వచ్చి మన ఆఫీసెస్కి అప్రోచ్ అవుతే వాళ్ళే మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫీ స్ట్రక్చర్స్ డీటెయిల్స్ అన్ని మీకు ఇందాక ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కాబట్టి ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపులో అన్ని లీగల్ పర్మిషన్స్, అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ చదువుకోవాలనుకుంటున్న యూనివర్సిటీ అగ్రికల్చర్ బేస్ చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్కి జీహెచ్ రాయసోని యూనివర్సిటీ మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందండి. మన ఆఫీస్కి వచ్చి అప్రోచ్ అవుతే మేము అన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు కరెక్ట్గా ప్రొవైడ్ చేసి ఒకవేళ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మనం అడ్మిషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చండి. ఎస్ నాగేంద్ర గారు చెప్పండి, ఎట్ లాస్ట్ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుదాం అన్న స్టూడెంట్స్కి మీరిచ్చే సలహా ఏంటి? అగ్రికల్చర్ బీఎస్సీ పరంగా మనం మాట్లాడుకుంటే జాబ్స్లో కానివ్వండి, ప్లేస్మెంట్స్లో కానివ్వండి, అండ్ సేఫ్టీ సెక్యూరిటీలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రాక్టికల్స్లో అండ్ ఫీల్డ్ వర్క్లో, ల్యాబొరేటరీస్లో,
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో, రావే ప్రోగ్రాము, ఈఎల్పి ఇవన్నింటిలో కూడా ఏ విధంగా ఎక్కడ తగ్గకుండా అన్ని హై స్టాండర్డ్లో విత్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తున్న యూనివర్సిటీ GH రాయసోని యూనివర్సిటీ, అండ్ ఇట్ ఈస్ అఫీషియల్లీ అక్రెడిటెడ్ టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ GH రాయసోని యూనివర్సిటీ. ఒక్కసారి స్టూడెంట్ మన ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి అడ్మిషన్ తీసుకొని యూనివర్సిటీకి ఎంటర్ అయ్యారంటే మళ్ళీ యూనివర్సిటీ నుంచి ఎక్కడ బయటికి సెలవులకు తప్పించి మళ్ళీ బయటికి అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రాక్టికల్స్ చేయాలి, ఫీల్డ్ వర్క్ ఒక 5 కిలోమీటర్లు అవతల అవన్నీ ఏమీ లేవండి. అన్ని క్యాంపస్ సరౌండింగ్లోనే క్యాంపస్లోనే బయటికి ఎక్కడికి వెళ్లకుండా అన్ని అందుబాటులో ఉన్న యూనివర్సిటీ GH రాయసోని యూనివర్సిటీ. సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని క్యాంపస్లో అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి గర్ల్స్కి సపరేట్గా హాస్టల్, బాయ్స్కి సపరేట్గా హాస్టల్స్, ప్లస్ మన ఆంధ్ర ఫుడ్ అవైలబిలిటీలో యూనివర్సిటీ ఉందండి. ఆంధ్ర ఫుడ్ అవైలబుల్ ఉంది యూనివర్సిటీలో. ఎవరికైనా స్టూడెంట్స్కి విత్ ఫుడ్, అకామిడేషన్, ఎడ్యుకేషన్, ప్రాక్టికల్స్, ట్రైనింగ్ అన్నీ మాకు హై స్టాండర్డ్గా ఉండి విత్ రీజనబుల్ ప్రైస్లో అన్నీ అఫీషియల్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ యూనివర్సిటీ, అఫీషియల్గా గవర్నమెంట్ ద్వారా ICAR ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకుంటున్న ప్రతి స్టూడెంట్కి నెంబర్ 1 ఆపర్చునిటీ మాత్రం GH రాయసోని యూనివర్సిటీ. అది కూడా మనకు జర్నీ కూడా ఎక్కువసేపు ఏం డిస్టెన్స్ లేదండి. మనం నైట్ టైంలో బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ అక్కడ దిగేస్తాం. క్యాంపస్ మొత్తం మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. అండ్ ఎవరైనా పేరెంట్స్ స్టే చేయాలన్నా కూడా యూనివర్సిటీ లోపలనే మన గెస్ట్ హౌసెస్ అవైలబిలిటీ, ఎవరైనా మధ్యలో వెళ్ళే వాళ్ళు ముందే బుకింగ్ చేసుకుంటే యూనివర్సిటీ గెస్ట్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మా రీసెర్చ్ సంస్థ తరఫు నుంచి మా ఎగ్జిక్యూటివ్ కూడా మా పర్సన్ కూడా ఆ యూనివర్సిటీలో అవైలబిలిటీ ఉంటాయి. ఎవరైనా స్టూడెంట్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరైనా స్టూడెంట్స్కి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, లేకుంటే యూనివర్సిటీ తరఫు నుంచో లేదంటే బయట ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా పర్సన్స్తో ఇది ఇంటరాక్ట్ అవుతే మేము యూనివర్సిటీ వాళ్ళతో కనుక్కొని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు ఎప్పటికప్పుడే సాల్వ్ చేయడం జరిగింది. సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడో తగ్గాల్సిన అవసరం లేదండి. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే BSc అగ్రికల్చర్ అనేది ఒక థియరీ సబ్జెక్ట్ కాదండి. BSc అగ్రికల్చర్ అనేది అంటే అఫ్కోర్స్ థియరీ ఉంటుంది, థియరీతో పాటుగా ఏంటంటే ప్రాక్టికల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకుంటే ఇప్పుడు ల్యాబొరేటరీస్, ఇందాక సార్ చెప్పినట్టు 5th డీన్ కమిటీ, యాజ్ పర్ 5th డీన్ కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఏవైతే ఫ్రేమ్ చేశారో ICAR వాళ్ళు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ వాళ్ళు ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాంతోపాటు ఫీల్డ్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఇన్సైడ్ విత్ ఇన్ ద క్యాంపస్ లోపల వీళ్ళకి సరిపడా ఫీల్డ్ అనేది ఉందండి. సో ఫీల్డ్తో పాటుగా చూసుకుంటే ఇప్పుడు BSc అగ్రికల్చర్ కోర్స్ మాడ్యూల్ ఎలా ఉంటుందంటే 4 years కోర్స్ డ్యూరేషన్లో 3 years కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 1 year వచ్చేసి ఏంటంటే వాళ్ళు రావేతో పాటుగా మాడ్యూల్ ఉంటుంది. సో రావే ఏదైతే ఉంటుందో రావే వీళ్ళు నియర్ బై విలేజెస్లో కానివ్వండి, లేకపోతే బయటికి వెళ్ళి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ICARకి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, KVKs కానీ అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ యూనివర్సిటీ ఏదైతే GH రాయసోని యూనివర్సిటీ ఉందో, GH రాయసోని యూనివర్సిటీకి ఇండియాలో ఉన్న ప్రెస్టీజియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ICAR సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, KVKsతో కూడా వీళ్ళకి టైఅప్ ఉంది. కాబట్టి ఇప్పుడు రావే కనుక అక్కడ చేస్తే స్టూడెంట్స్ దానికి వచ్చే నాలెడ్జ్ కానీ, దాంతోపాటు వచ్చే సర్టిఫికేషన్ వాల్యూ కానీ అది యూజ్ అవుతుందండి స్టూడెంట్స్కి. తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అగ్రికల్చర్ BSc కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా సర్టిఫికేషన్స్, ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందన్నమాట. సో స్టూడెంట్కి ఓన్లీ ఒక ఎడ్యుకేషన్నే కాకుండా ఎడ్యుకేషన్తో పాటు ప్లేస్మెంట్స్ని, సరిపడా ప్రాక్టికల్ నాలెడ్జ్ని అందిస్తూ అన్ని రకాల ఫెసిలిటీస్ని అందిస్తుంది. కాబట్టే GH రాయసోని యూనివర్సిటీ అనేది ICAR ద్వారా గుర్తింపు పొందిందండి. సో ఎవరైనా కాల్ చేసినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మా బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో బ్రాంచెస్లో అప్రోచ్ అయినా కానీ దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా వెయిటింగ్లో ఉన్నారో, వాళ్ళందరూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజిట్ అయిపోయి వాళ్ళ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ వీక్లో వాళ్ళకి ఆల్రెడీ యూనివర్సిటీ టూర్ అనేది కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళు విజిట్ అవ్వాలి అనుకుంటే యూనివర్సిటీ కూడా విజిట్ అవ్వచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అక్రమ్ గారు, థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.